హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మేము షిరిడీకి అయితే వెళ్ళొచ్చాము. సో షిరిడి ప్రయాణానికి కావాల్సిన లగేజ్ ప్యాకింగ్, బస్ డీటెయిల్స్ అండ్ రూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ మేము వెళ్ళింది థర్స్డే నైట్. సో థర్స్డే నైట్ అయితే నేను ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ చేసేసాను. మామూలుగా ఎప్పుడు ముందు రోజు కంప్లీట్ చేసుకుంటాను ఇదంతా కూడా, అంటే ఈ ప్యాకింగ్ అంతా కూడా. బట్ ఈసారి ఎందుకో కుదరలేదు. సో అందువల్ల వెళ్ళే రోజు ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను లగేజ్ ప్యాకింగ్లో కొన్ని చేంజెస్ అయితే చేశాను, ఎప్పట్లాగా కాకుండా. ఎప్పుడు ఏంటంటే కొంచెం ఫోల్డ్ చేసి పెట్టేదాన్ని, బట్ ఈసారి ఏంటంటే మేము 3 days ప్లాన్ అనుకున్నాం కాబట్టి డే వైజ్గా నేను క్లాత్స్ని పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ మనకి చేతికి అందేది ఏంటంటే ఫస్ట్ డే, తర్వాత కిందది డే 2, ఆ తర్వాత లాస్ట్ది డే 3 అనమాట. ఈ విధంగా నేను ప్లాన్ చేసుకొని ఈసారి లగేజ్ అయితే ప్యాక్ చేశాను. అండ్ అదేవిధంగా మా హస్బెండ్వి అండ్ బుడ్డోడివి కూడా అలానే నేను పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా నేను ఒకే బ్యాగ్లో పెట్టుకున్నాను. ఎక్కువ లగేజ్ కాకుండా జస్ట్ ఒక 1-2 బ్యాగ్స్తో కంప్లీట్ అయిపోవాలి. నేను ఇక్కడ ఒకే బ్యాగ్లో మొత్తం బట్టలన్నిటిని కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా సైడ్స్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి డైపర్స్ ఇట్లా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను సైడ్స్ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా మనకి కావాల్సినవి ఉంటాయి కదా, టవల్స్, అవన్నీ కూడా దాంట్లోనే పెట్టేశాను. ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోవాలి. అండ్ ఇంకా ఫైనల్గా ఒక 3 bags అనమాట, సైడ్ బ్యాగ్తో కలిపి 3 bags అయ్యేలా చూసుకున్నాను. అండ్ మా హస్బెండ్ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఉంది. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయాము ఆటోలో. 7:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికి బస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కొంచెం త్వరగా రండి అని. ఒక 5 minutes అటు ఇటుగా అయితే వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళంగానే మనకు ఒక పికప్ బస్ అయితే ఒకటి వస్తుంది, చిన్న బస్సు. సో ఆ బస్లో మనం ఒక 1.5 hour 2 hours అయితే ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత మనల్ని సిటీకి కొంచెం అవుట్ సైడ్ పెద్ద బస్ అయితే ఉంటుంది, అక్కడ ఆపుతారు. అది షిరిడి ఎక్స్ప్రెస్. ఇది కూడా షిరిడి ఎక్స్ప్రెస్, కాకపోతే ఇది పికప్ బస్సు. అండ్ ఇక్కడ దిగేసి మెయిన్ బస్ అయితే ఎక్కేసాము. మేము బుక్ చేసుకుంది మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము. స్లీపర్ బస్సు విత్ ఏసీ. పర్ హెడ్ వచ్చేసి మాకు 1800 పడింది. అండ్ మేము ఎప్పుడు బుక్ చేసుకున్న స్లీపర్ బస్సే బుక్ చేసుకుంటాము. ఈవెన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మేము స్లీపర్ బస్సే బుక్ చేసుకుంటాము. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం స్లీపర్ బస్సే కన్వీనియంట్గా ఉంటుంది నాకు. అండ్ నార్మల్ ఆర్టీసీ బస్ అయితే మనకి 1200 పడుతుంది షిరిడి వెళ్ళటానికి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే మేము వచ్చింది థర్స్డే నైటు, అంటే వీకెండ్ కాదు. సో అందువల్ల ఆ రోజు మనకి 1800 అయితే పడింది, లేదంటే ఇంకా ఎక్కువ పడుతుంది. అండ్ మేము రిటర్న్ టికెట్ అయితే అప్పుడే బుక్ చేయలేదు. రూమ్కి వచ్చిన తర్వాత మన ప్లాన్ని బట్టి బుక్ చేసుకుందామని చెప్పి బుక్ చేసాము. తర్వాత అండ్ ఇంకా ఈ బస్ ఎక్కేసరికి మాకు 9-9:30 అలా అయింది. ఇంకా ఒక 1.5 hour ట్రావెల్ చేసిన తర్వాత ఒక చోట అయితే ఆపారు. అక్కడ మనం డిన్నర్ అయితే చెయ్యాలి. బస్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన ప్లేసెస్లోనే ఆపుతారు. సో ఇంకా మనం అక్కడే తినాలన్నమాట. అండ్ అక్కడ అయితే ఏం ఫుడ్ లేదు, ఓన్లీ బటర్ నాన్ అండ్ కాజు కుర్మా పెట్టారు. నాకు పెద్దగా ఏం నచ్చలేదు. ఇంకా ఆ టైంకి అవే ఉన్నాయి, ఇంకా అవే కొంచెం తిన్నామన్నమాట. అండ్ బిల్ 350 అయ్యింది. కాకపోతే నాకు 350 పే చేసినా పర్వాలేదు, కొంచెం ఫుడ్ బాగుంటే బాగుండు అనిపించింది. కానీ తప్పదు, ఇంకా బయటకు వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అండ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక అక్వేరియం ఉంటే అక్కడ ఆడుకుంటున్నాడు అనమాట మా బుడ్డోడు. అంటే మనది అయిపోయినా అందరిది అయిపోయేదాకా కదలదు కదా బస్సు. సో ఇంకా ఒక 10 minutes అయితే అలా ఆడుకున్నాడు మా బుడ్డోడు. అండ్ ఇంకా బస్సు ఎక్కే దగ్గర మాకు పక్కన ఒక వంట అయితే ఉందన్నమాట. ఆ వంటని కొంచెం ఒక వీడియో అయితే తీశాను. ఇంకా తర్వాత మార్నింగ్ 8 కల్లా మేము 8-8:30 కల్లా మేము షిరిడి అయితే రీచ్ అయిపోయాం. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది షిరిడీకి. నేను ఎప్పుడో 4 years బ్యాక్ వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళటము. మా మ్యారేజ్ అయిన కొత్తలో 2019 December ఆ టైంలో అయితే వెళ్ళాము. అంటే ఫస్ట్ మంత్ యానివర్సరీ టైంకి మేము అక్కడ ఉన్నాము షిరిడీలో. అండ్ మేము తీసుకున్న సత్రం వచ్చేసి సాయి ఆరాధన క్షేత్రం. ఈ క్షేత్రం ఏంటంటే మనకి చాలా దగ్గర, అంటే మనం బస్ దిగినాక ఒక 100 rupees ఇచ్చి ట్రావెల్ చేస్తే ఆటోలో మనల్ని దింపేస్తారు ఇక్కడ. అండ్ ఈ క్షేత్రం నాకు మా డాడీ చెప్పారు. 4 years బ్యాక్ మేము వచ్చినప్పుడు కూడా ఇదే సత్రంలో ఉన్నాము. అండ్ మెయిన్గా మేము ఈ రూమ్ ఇక్కడే ఎందుకు తీసుకున్నాము అంటే చాలా దగ్గర అనమాట టెంపుల్కి. ఒక 2 minutes వాక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా షాపింగ్ దగ్గరగా ఉంటుంది. అండ్ ఇంకా చాలా టెంపుల్స్ కూడా మనకి ఇక్కడ దగ్గరగా ఉంటాయి. అందువల్లే మేము చూసి ఇక్కడే తీసుకున్నాము.
అండ్ ఇక్కడ రూము పర్ డేకి 950 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ నైట్ మనకి డిన్నర్ అండ్ లంచ్ వాళ్ళే పెడతారు. అండ్ ఆ డిన్నర్ అండ్ లంచ్ కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. మనం ఒకవేళ బయటికి వెళ్ళే పని అయితే వాళ్ళకి ముందుగా చెప్పాలి. అంటే మనం నాసిక్ అలా వెళ్తూ ఉంటాము, అప్పుడు మనం ఫుడ్ తినం కదా. సో మన కోసం వాళ్ళు వండినప్పుడు ఆ ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మనం ముందుగా వాళ్ళకి చెప్పాలి. అండ్ రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఏసీ రూమ్ తీసుకున్నాం మేము, బట్ ఏసీ వర్క్ అవ్వట్లేదు, కానీ చల్లగానే ఉంది. అండ్ ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనే దాని గురించి నా అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.